తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు సరిత తిరుపతయ్య యాదవ్. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వాకిటి శ్రీహరి. పశు పోషణలో అవగాహన ఉన్న సరితను నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గొర్రెలు మేకలు పెంపకానికి సంబంధించి ఆ వృత్తి చేసేవారికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు మంత్రి వాకిటి. ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఈ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ప్రతి రేషన్ షాప్ లో సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం పేదోడి బిడ్డైనా పెద్దోడి బిడ్డైనా ఒకే రకమైన భోజనం చేయాలనే సంకల్పం. ఇది కాంగ్రెస్ పార్టీ సంకల్పం, ఇది సోనియా గాంధీ గారి సంకల్పం, ఇది రేవంత్ అన్న గారి సంకల్పం, ఖర్గే గారి సంకల్పం, ఇది ఇందిరమ్మ సంకల్పంగా భావించి ముందుకు పోతా ఉన్నాం. కొంతమంది అవాకులు చవాకులు మాట్లాడి ఏదో పెద్దోళ్ళని ముఖ్యమంత్రి గారిని వారిని వీరిని ఏకపదజాలంతో తిడితే కొంత మీడియా పరంగా మేము ముందుకు వస్తామని భ్రమలో ఉన్నారు. ఒకసారి 1 ఏళ్ళు మీరు చూయిస్తా ఉన్నారు, మిగతా 3 ఏళ్లు మీకు కూడా చూయిస్తా ఉన్నాయన్నమాట మర్చిపోద్దని తెలియజేసుకుంటూ, ఏ మాట కామాట చెప్పాలంటే మీరు మాట్లాడే ప్రతి మాటకు మీలాంటి లాంగ్వేజ్ నే కూడా జవాబు చెప్పొచ్చు, కానీ అది సంస్కారం అనిపించదు. కాబట్టి సంస్కారం కోసం ఆగి ఉన్నాం. లేదు సంస్కారం కొద్దిసేపు పక్కకు పెడితే మీకంటే గొప్పగా కూడా మాట్లాడగలుగుతామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఎలాగైతే వాళ్ళు నమ్మకం పెట్టి నా పైన ఈ డిపార్ట్మెంట్ ని నేను ముందుకు తీసుకెళ్లగలను అని ఆశిస్తున్నారు, అదేవిధంగా డెఫినెట్ గా ఇటు పార్టీకి ఈ డిపార్ట్మెంట్ కి అలాగే ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించి అంటే మోస్ట్లీ షీప్ అండ్ గోట్ అంటే కుర్వ యాదవ్ లో సంబంధించింది అనుకుంటారు. వాళ్లే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వివిధ కమ్యూనిటీస్ తో పాటు అందరూ మహిళలకు కూడా ఈరోజు షీప్ కి సంబంధించిన అంటే మనకి సబ్సిడీలు ఇవ్వడం ఇవన్నీ మొన్న సీతక్క గారు అనౌన్స్ చేసిండ్రు. సో డెఫినెట్ గా రాబోయే కాలంలో ఈ గొర్రెలు మేకల ద్వారా ఎంతో అభివృద్ధి చెందే విధంగా ప్రజలకి నేను సహకారం చేస్తూ ముందుకెళ్తానని, వీళ్ళందరూ కూడా నా మీద పెట్టిన నమ్మకాన్ని పార్టీ నాకు ఇచ్చిన బాధ్యతని డెఫినెట్ గా 100% కమిట్మెంట్ తో ఫుల్ఫిల్ గా నేను ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా వీరందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.